Hi, good evening all. So today I am discussing topic name is electronic measuring instruments. సో జనరల్గా మనకు ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఏదైతే ఒక అన్నోన్ క్వాంటిటీ లైక్ వోల్టేజ్ కావచ్చు, కరెంట్ కావచ్చు, పవర్ కానీ, పవర్ ఫ్యాక్టర్ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ, లేదనుకుంటే రెసిస్టెన్స్ కానీ, ఇండక్టెన్స్ కానీ, కెపాసిటెన్స్ కానీ, లేదనుకుంటే క్వాలిటీ ఫ్యాక్టర్ కానీ, సో ఇలాంటివన్నీ అన్నమాట. ఇంకా డిఫరెంట్ టైప్స్ డిస్టార్షన్ ఫ్యాక్టర్ కానీ, లేదనుకుంటే రేడియో ఫ్రీక్వెన్సీ కానీ, ఇలాంటి వాటన్నిటిని సో నువ్వు మెజర్ చేయడానికి యూస్ చేసే ఒక కాంపోనెంట్ మనం ఏమంటామంటే ఒక ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. సో ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయంటే జనరల్గా మనకు మెజర్మెంట్స్ ఎలా చేస్తామంటే ఒక సైడ్ ఏమో నౌన్ క్వాంటిటీ ఉంటుంది, ఇంకో సైడ్ అన్నౌన్ క్వాంటిటీ ఉంటుంది. ఈ యొక్క అన్నౌన్ క్వాంటిటీని నౌన్ క్వాంటిటీతో కంపేర్ చేసుకొని మనం ఏం చేస్తారంటే మెజరింగ్ అనేది చేస్తాం జనరల్గా వేయింగ్ మిషన్ కావచ్చు ఇలాంటివన్నీ. సో అదేవిధంగా ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనకి ఏమవుతాయంటే ఆపరేట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అనేవి జనరల్గా మనం ఎన్ని టైప్స్గా క్లాసిఫై చేస్తాము అంటే సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటంటే అనలాగ్, సెకండ్ వన్ ఏంటంటే డిజిటల్. సో అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. సో అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే ఎక్కడైతే మనకు హై క్వాంటిటీ ఆఫ్ పవర్ కానీ, హై క్వాంటిటీ ఆఫ్ వోల్టేజ్ కానీ, కరెంట్ కానీ వాటి యొక్క రేటింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ మెజర్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తారంటే అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటాం. అదే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎక్కడ యూస్ చేస్తామంటే లో వాల్యూ అంటే చాలా మైన్యూట్ వాల్యూ మనం మెజర్ చేసుకోవడానికి, స్మాల్ వాల్యూస్ మనం మెజర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వాటిని ప్రిఫర్ చేసుకుంటాం. సో అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎక్కడ యూస్ చేస్తామంటే హై వాల్యూ మెజర్ చేసుకోవడానికి, అంటే కరెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 100 amperes, 200 amperes, 300 amperes, 1 kilo amperes, సో ఇలాంటి వాటి. అదేవిధంగా వోల్టేజ్ సో 22 kV, 33 kV ఇట్లా హై వోల్టేజ్ కానీ, హై కరెంట్ కానీ, హై పవర్ కానీ ఇలాంటి వాటిని హై వాల్యూస్ మనం మెజర్ చేసుకోవడానికి యూస్ చేసే కాంపోనెంట్స్ ఏంటి అంటే అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే వెరీ స్మాల్ వాల్యూ, మైక్రో యాంపియర్స్, మిల్లీ వోల్ట్స్, సో ఇలాంటివి. సో అదేవిధంగా రెసిస్టెన్స్ కాబట్టి ఇలాంటి వాటన్నిటిని స్మాల్ వాల్యూస్ మనం మెజర్ చేయడానికి యూస్ చేసే కాంపోనెంట్స్ ఏంటి అంటే డిజిటల్ అన్నమాట. సో ఈ యొక్క ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనకు ఫస్ట్ అనలాగ్ చూద్దాం. సో ఈ యొక్క అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్లో వీటిల్ని డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేసుకుంటాం, అంటే వాటి యొక్క మెజరింగ్ క్వాంటిటీని బట్టి. సో జనరల్గా మనకి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎలా టైప్స్ ఉంటాయి అంటే మనకు సో ఇక్కడ ఏంటంటే రికార్డింగ్ టైపు, అదేవిధంగా ఇండికేటింగ్ టైపు, అదేవిధంగా ఇంటిగ్రేటింగ్ టైపు. సో ఫస్ట్ రికార్డింగ్ టైప్, ఇండికేటింగ్ టైప్, ఇంటిగ్రేటింగ్ టైప్. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఇన్స్ట్రుమెంట్స్ అనే వాటిని డిఫరెంట్ టైప్స్గా మనం క్లాసిఫై చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే రికార్డింగ్ టైప్ అంటే ఏంటంటే ఎక్కడైతే మనకు రికార్డింగ్ అనేది అవసరం అవుతుందో సో అలాంటి దగ్గరలో మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూస్ చేసుకుంటాం. అంటే లైక్ రేడియో ఫ్రీక్వెన్సీ కావచ్చు, లేదనుకుంటే జనరల్గా ఏదైనా ఒక క్లాస్ రూమ్ వీడియో రికార్డింగ్ పర్పస్ కోసం కావచ్చు, సో ఇలాంటివి అన్నమాట. సో అదేవిధంగా ఇండికేటింగ్ టైప్ అంటే ఇప్పుడు మనం యూస్ చేసేటివన్నీ అమ్మీటర్స్ కానీ, వోల్ట్ మీటర్స్ కానీ, వాట్ మీటర్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఈ యొక్క ఇండికేటింగ్ టైప్ కిందకు వస్తాయి. సో అంటే మనకు విజిబుల్ అంటే ఏదైతే క్వాంటిటీ మనం మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని మనకు విజిబుల్ అయ్యేటట్టే చేయడం, అది ఇండికేటింగ్ టైప్ అంటాం. ఇంటిగ్రేటింగ్ టైప్ అంటే మనం మెజర్ చేసే వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ వాల్యూస్ అనుకోండి, మైక్రో వాల్యూస్ ఉన్నాయి. సో ఆ వాల్యూస్ని మనం ఏంటంటే లార్జ్గా చేసి చూపించడం. సో అలాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఇంటిగ్రేటింగ్ టైప్ యూస్ చేస్తాం. లైక్ CRO, క్యాథోడ్ రే ఆస్కిలోస్కోప్ అంటాం కదా. సో అలాంటి దగ్గర మనం యూస్ చేసేది ఏంటి అంటే ఇంటిగ్రేటింగ్ టైప్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇండికేటింగ్ టైప్ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఇండికేటింగ్ టైప్. సో మనం ఫస్ట్ ఇక్కడ ఇండికేటింగ్ టైప్లో ఏంటంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీటర్స్ ఉన్నాయి. సో ఇందులోనే ఈ యొక్క అనలాగ్ ఇండికేటింగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్లో మనకేంటంటే PMMC, అదేవిధంగా మూవింగ్ ఐరన్, అదేవిధంగా ఎలక్ట్రో డైనమోమీటర్, నెక్స్ట్ హాట్ వైర్,
రెక్టిఫైయర్ టైప్, ఇండక్షన్ టైప్, ఎలక్ట్రోస్టాటిక్ టైప్, సో ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇవేంటంటే మనకు జనరల్గా సప్లై అనేది డీసీ సప్లై, ఏసీ సప్లై ఇలా రెండు ఉంటాయి అన్నమాట మనకు. సో అందులో డీసీ సప్లైని మెజర్ చేసుకోవడానికి సమ్ కాంపోనెంట్స్ యూస్ చేస్తాం, సమ్ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తాం. అదే ఇన్ కేస్ ఆఫ్ ఏసీ సప్లైని యూస్ చేసుకోవడానికి సమ్ ఇన్స్ట్రుమెంట్ అనేది యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం తీసుకున్న ఈ అవుట్ ఆఫ్ 7లో సో ఇందులో ఏంటంటే పిఎంఎంసి అంటే ఏంటంటే ఇక్కడ పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్, పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. అదేవిధంగా ఎంఐ అంటే ఏంటంటే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్, అదేవిధంగా ఎలక్ట్రో డైనమోమీటర్, అదేవిధంగా హాట్ వైర్, అదేవిధంగా రెక్టిఫైయర్ టైప్, ఇండక్షన్ టైప్, ఎలక్ట్రోస్టాటిక్ టైప్. సో ఈ యొక్క అవుట్ ఆఫ్ 7లో మనకు పిఎంఎంసి అనేది ఎందుకు యూస్ అవుతుందంటే టు మెజర్ ద డీసీ క్వాంటిటీ. సో డీసీ టైప్ ఆఫ్ సప్లైని మనం మెజర్ చేసుకోవడానికి ఏం యూస్ చేస్తాము అంటే ఇక్కడ పిఎంఎంసి యూస్ చేస్తాం. అంటే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ అనేది ఏం చేస్తుందంటే మనకు ఓన్లీ డీసీ మాత్రమే మనకు మెజర్ చేస్తామన్నమాట, డీసీ సప్లైని మాత్రమే. ఇన్ కేస్ ఆఫ్ ఏసీ అనుకోండి పిఎంఎంసి అనేది యూస్ చేయలేం. సో అదేవిధంగా ఇక్కడ ఇండక్షన్ టైప్ అనేది ఏంటి అంటే ఓన్లీ ఏసీ టైప్ మాత్రం యూస్ చేస్తాం ఇక్కడ. ఇట్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఏసీ, ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ ఫర్ డీసీ. సో పిఎంఎంసి అనేది మనకు డీసీ సప్లైని మాత్రం మెజర్ చేస్తుంది, ఇండక్షన్ టైప్ అనేది ఓన్లీ ఏసీ సప్లై మాత్రం మెజర్ చేస్తుంది. రిమైనింగ్ మూవింగ్ ఐరన్ కానీ, ఎలక్ట్రో డైనమోమీటర్ కానీ, అదేవిధంగా హాట్ వైర్ కానీ, రెక్టిఫై టైప్ కానీ, ఎలక్ట్రోస్టాటిక్ టైప్ కానీ ఇలాంటివన్నీ ఏంటి అంటే మనకు బోత్ ఏసీ యాజ్ వెల్ యాజ్ డీసీ అనేది మనకు మెజర్ చేసుకోవచ్చు. సో మూవింగ్ ఐరన్ అనేది ఏసీ అండ్ డీసీ, అదేవిధంగా ఎలక్ట్రో డైనమోమీటర్ అనేది ఏసీ అండ్ డీసీ, అదే హాట్ వైర్ అనేది ఏంటంటే ఏసీ అండ్ డీసీ, రెక్టిఫైర్ టైప్ బోత్ ఏసీ అండ్ డీసీ, అదేవిధంగా ఎలక్ట్రోస్టాటిక్ టైప్ అనేది ఏసీ అండ్ డీసీ. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ యొక్క ఇండికేటింగ్ టైప్లో మనం తీసుకుని ఈ యొక్క పిఎంఎంసి కానీ, మూవింగ్ ఐరన్ కానీ, ఎలక్ట్రోస్టాటిక్ కానీ, ఎలక్ట్రో డైనమోమీటర్ టైప్ కానీ, హాట్ వైర్ కానీ ఇలాంటివన్నీ సో ఈ విధంగా మనం యూస్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఇందులో ఇంకోటి ఏంటి అంటే మనకు జనరల్గా మనం ఏదైనా ఒక క్వాంటిటీని మనం మెజర్ చేయాలి అంటే మనం తీసుకునే అమ్మీటర్ కానీ, వోల్ట్ మీటర్ కానీ అందులో పాయింటర్ అనేది 0 నుంచి మనం ఏ క్వాంటిటీ మెజర్ చేస్తున్నాం ఆ క్వాంటిటీకి డిఫ్లెక్షన్ అవ్వాలి అంటే, లేదనుకుంటే ఆ పాయింట్ అనేది మూవ్ అవ్వాలంటే దానికి కొన్ని టార్క్స్ అనేవి అవసరం అవుతాయి. సో ఆ టార్క్స్ ఏవేవి అంటే డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా ఆ పాయింటర్ అనేది కీప్ ఆన్ కంటిన్యూస్ ఇంక్రీజ్ కాకుండా సెటైన్ పాయింట్కి స్టాప్ అవ్వడానికి దానికంటూ ఒక కంట్రోల్ మెకానిజం కావాలి. సో దానికి డెవలప్ అయ్యే టార్క్ ఏంటి అంటే కంట్రోలింగ్ టార్క్. సో అదేవిధంగా పాయింటర్ అనేది స్టార్టింగ్ నుంచి సమ్ వాల్యూ మూవ్ అవ్వడానికి అవసరమయ్యేదేమో డిఫ్లెక్టింగ్ టార్క్. అదేవిధంగా ఆ యొక్క పాయింటర్ అనేది కంటిన్యూస్గా మూవ్ కాకుండా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర స్టాప్ అవ్వడానికి, అంటే మనకు కావాల్సిన క్వాంటిటీ మెజర్ చేసేదానికి, ఆ యొక్క వాల్యూని చూపించడానికి, ఆ పాయింట్ దగ్గర స్టాప్ అవ్వడానికి మనకు అవసరం ఏంటంటే కంట్రోలింగ్ టార్క్. అదేవిధంగా ఆ పాయింట్ అనేది సర్టెన్ ఆస్కిలేషన్స్ అనేవి చేస్తుంది. ఆ ఆస్కిలేషన్స్ కంట్రోల్ చేసుకోవడానికి మనకు యూజ్ అయ్యే టార్క్ ఏంటి అంటే డాంపింగ్ టార్క్. సో ఈ విధంగా మనకు 3 టైప్స్ ఆఫ్ టార్క్స్ అనేవి యూస్ చేసుకుంటాం. సో అవి ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. చూడండి నెక్స్ట్. సో ఇక్కడ చూడండి మనకు 3 టైప్స్ ఆఫ్ టార్క్స్ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక మీటర్ తీసుకుందాం. సో ఇందులో ఈ యొక్క నీడిల్ అనేది, ఈ యొక్క పాయింట్ అనేది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. సో ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1, 2,
3 4 5 6 7 అండ్ సో వన్ అనుకుందాం. సో ఈ యొక్క పాయింటర్ అనేది ఫ్రమ్ జీరో పొజిషన్ నుంచి కంటిన్యూస్గా మూవ్ అవ్వడానికి యూజ్ అయ్యే టార్క్ ఏంటి అంటే మనకు డిఫ్లెక్టింగ్ టార్క్. సో ఒక పాయింటర్ అనేది స్టార్టింగ్ పొజిషన్ నుంచి మనకు మూవ్ అవ్వడానికి అంటే స్టార్టింగ్ పర్పస్, ఆ యొక్క పాయింట్ స్టార్టింగ్ పర్పస్ మనకు యూజ్ అయ్యే టార్క్ ఏంటి అంటే డిఫ్లెక్టింగ్ టార్క్. అదే ఈ యొక్క పాయింటర్ అనేది ఈ యొక్క స్టార్టింగ్ పొజిషన్ నుంచి కీప్ ఆన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అంటే కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటుంది. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నాకు 4 ఇది ఫర్ ఎగ్జాంపుల్ అమ్మీటర్ అనుకుంటే నాకు 4 ఆంపియర్స్ వరకు నాకు కావాలి. నేను మెజర్ చేయాలనుకున్న క్వాంటిటీ ఏంటంటే 4 ఆంపియర్స్. బట్ నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ నేను డిఫ్లెక్టింగ్ టార్క్ ఒక్కటే అప్లై చేస్తే ఏమవుతుందంటే ఈ పాయింట్ అనేది కీప్ ఆన్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది అప్ టు ఎడ్ వరకు 7 8 9 10 అట్లా. బట్ నాకు కావాల్సిన క్వాంటిటీ ఏంది ఓన్లీ 4 ఆంపియర్స్. సో కాబట్టి నా రిక్వైర్ క్వాంటిటీ అనేది 4 ఆంపియర్స్ కాబట్టి దీనికంటూ సమ్ కంట్రోల్ మెకానిజం కావాలి. సో దానికి నేను ఏం చేస్తానంటే ఈ డైరెక్షన్లో నేను డిఫ్లెక్టింగ్ టార్క్ అప్లై చేస్తాను కాబట్టి ఈ డైరెక్షన్ నేను ఏం చేస్తానంటే సమ్ కంట్రోలింగ్ అనేది అప్లై చేస్తాను. సో దాన్నే మనం ఏమంటామంటే కంట్రోలింగ్ టార్క్ అంటారు. సో డిఫ్లెక్టింగ్ టార్క్ అనేదేమో స్టార్టింగ్ పర్పస్ కోసం, కంట్రోలింగ్ టార్క్ అనేదేమో సో మనకు కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ వాల్యూని మెజర్ చేసుకోవడానికి ఆ యొక్క పాయింటర్ని స్టాప్ చేసుకోవడానికి యూజ్ అయ్యే టార్క్ ఏంటి అంటే కంట్రోలింగ్ టార్క్. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క పాయింటర్ అనేది నాకు కావాల్సిన 4 ఆంపియర్స్ మెజర్ చేయకుండా వితిన్ 3 to 5 వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట, అంటే సర్టెన్ ఆస్కిలేషన్ చేస్తూ ఉంటుంది. సో ఈ యొక్క ఆస్కిలేషన్స్ నేను ఓవర్కమ్ చేసుకోవడానికి నేనేం చేస్తానంటే సమ్ టార్క్ అనేది అప్లై చేసుకుంటాం. సో ఆ టార్క్ ఏంటి అంటే డాంపింగ్ టార్క్. సో ఈ యొక్క పాయింట్ అనేది ఆస్కిలేషన్స్ కంట్రోల్ చేయడానికి యూజ్ అయ్యే టార్క్ ఏంటంటే డాంపింగ్ టార్క్. ఆ యొక్క పాయింటర్ అనేది కంటిన్యూస్గా మూవ్ కాకుండా మనకు కావాల్సిన క్వాంటిటీని మెజర్ చేసుకోవడానికి ఆ యొక్క పాయింటర్ని స్టాప్ చేసుకోవడానికి యూజ్ అయ్యే టార్క్ ఏంటి అంటే కంట్రోలింగ్ టార్క్. స్టార్టింగ్ పర్పస్ పాయింటర్ స్టార్టింగ్ డిఫ్లెక్ట్ అవ్వడానికి పాయింటర్ మూవ్ అవ్వడానికి యూజ్ అయ్యే టార్క్ ఏంటి అంటే డిఫ్లెక్టింగ్ టార్క్. సో ఈ విధంగా మనకు 3 types ఆఫ్ టార్క్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం. సో ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకు సమ్ కంట్రోల్ మెకానిజం అనేది యూస్ చేసుకుంటాం ఇక్కడ. అంటే ఈ యొక్క టార్క్స్ డెవలప్ అవడానికి మనం ఏం చేస్తారంటే కొన్ని కంట్రోల్ మెకానిజం యూస్ చేసుకుంటాం. అంటే ఏంటంటే స్పిన్ కంట్రోల్ అని, గ్రావిటీ కంట్రోల్ అని యూస్ చేసుకుంటాం. సో స్ప్రింగ్ కంట్రోల్, గ్రావిటీ కంట్రోల్ మెకానిజం అని యూస్ చేసుకుంటాం. సో అదేవిధంగా దాంతో పాటుగా మనకేంటంటే ఈ యొక్క డాంపింగ్, ఇక్కడ నాకు కంట్రోలింగ్ టార్క్ డెవలప్ అవడానికి 2 మెథడ్స్ యూస్ చేసుకుంటాం. డాంపింగ్ టార్క్ డెవలప్ అవడానికి 3 మెథడ్స్ అనేవి యూస్ చేసుకుంటాం. సో అవి ఏంటంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ కంట్రోలింగ్ టార్క్. సో ఈ యొక్క కంట్రోలింగ్ టార్క్ మనం ఏం చేస్తామంటే స్ప్రింగ్ కంట్రోల్. సెకండ్ వన్ ఏంటి అంటే గ్రావిటీ కంట్రోల్. సో స్ప్రింగ్ కంట్రోల్ మెథడ్ యూస్ చేస్తాము, ఇంకోటి ఏంటంటే గ్రావిటీ కంట్రోల్ మెథడ్ అని యూస్ చేసుకుంటాం. సో ఈ 2 మెథడ్స్ అనేవి మనం ఏం చేస్తారంటే కంట్రోలింగ్ టార్క్ డెవలప్ అవ్వడానికి యూస్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ అదేవిధంగా డాంపింగ్ టార్క్. సో ఈ యొక్క డాంపింగ్ టార్క్ డెవలప్ అవ్వడానికి మనం ఏం చేస్తారంటే 3 మెథడ్స్ అనేవి యూస్ చేసుకుంటాం. అవి ఏవేవి అంటే ఫస్ట్ వన్ ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్, ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్. సో సెకండ్ వన్ ఏంటి అంటే ఎడ్డీ కరెంట్ డాంపింగ్. థర్డ్ వన్ ఏంటి అంటే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్. సో ఈ 3 మెథడ్స్ అనేవి యూస్ చేసుకుంటాం. సో మోస్ట్లీ మనకేంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనం ఏం యూస్ చేస్తాము అంటే ఎడ్డీ కరెంట్ డాంపింగ్ అనేది బెస్ట్ సూటబుల్ అన్నమాట. అంటే దాని
ఇది యూస్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే అడ్వాంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, డాంపింగ్ టార్క్ అనేది ఎక్కువ మ్యాక్సిమం డెవలప్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అదేవిధంగా ఇందులో స్ప్రింగ్ కంట్రోల్ కానీ గ్రావిటీ కంట్రోల్లో ఏంటంటే ఈ యొక్క స్ప్రింగ్ కంట్రోల్ అనేది మనకు అడ్వాంటేజ్. బట్ ఈ యొక్క స్ప్రింగ్ కంట్రోల్ మెకానిజం అనేది బేస్డ్ అపాన్ హీట్ బట్ నాకు ఏమవుతుందంటే స్ప్రింగ్ యొక్క లెంత్ అనేది వేరియేషన్ అవుతుంది. కాబట్టి నాకు అదేమవుతుందంటే అది ఒక డిసడ్వాంటేజ్ అన్నమాట స్ప్రింగ్ కంట్రోల్ మెథడ్లో. అదే నీ గ్రావిటీ కంట్రోల్ అంటే సో సమ్ వెయిట్ అనేది ప్లేస్ చేసుకుంటాం, బేస్డ్ అపాన్ గ్రావిటేషనల్ ఎఫెక్ట్ ఇది ఆపరేట్ అవుతుంది అన్నమాట గ్రావిటీ కంట్రోల్ అనేది. సో ఈ రెండిట్లో మనకు బెస్ట్ ఏది అంటే గ్రావిటీ కంట్రోల్. బట్ ఇట్ ఈజ్ ఓన్లీ కనెక్ట్ ఎట్ ది వర్టికల్. మనకు హారిజాంటల్ పొజిషన్, వర్టికల్ పొజిషన్ రెండు ఉంటాయి కదా. సో వాటిల్లో వర్టికల్ మాత్రం మనం ప్లేస్ చేసుకోవాలి వెయిట్ అనేది, హారిజాంటల్ మనం ప్లేస్ చేసుకోవాలి. సో అది ఇందులో డ్రాబ్యాక్. సో ఈ యొక్క స్ప్రింగ్ కంట్రోల్ మెథడ్ అనేది ఎలానా యూస్ చేసుకోవచ్చు, నువ్వు హారిజాంటల్గానే యూస్ చేసుకోవచ్చు, వర్టికల్ కన్నా యూస్ చేసుకోవచ్చు. మనకు అనేది ఆ కంట్రోలింగ్ టార్క్ అనేది మనకు డెవలప్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే మనం తీసుకునే మీటర్లో అది అమ్మీటర్ కానీ, వోల్ట్ మీటర్ కానీ, వాట్ మీటర్స్ కానీ, సో అందులో పాయింటర్ అనేది మూవ్ అవ్వడానికి మనకు కావాల్సిన టార్క్స్ ఏంటి అంటే డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్, డాంపింగ్ టార్క్. సో ఇందులో మనకేంటంటే ఈ యొక్క కంట్రోలింగ్ టార్క్ కోసం మనం యూస్ చేసే మెథడ్స్ ఏంటి అంటే స్ప్రింగ్ కంట్రోల్, గ్రావిటీ కంట్రోల్. అదే డాంపింగ్ టార్క్ కంట్రోల్ చేసుకోవడానికి, డెవలప్ చేయడానికి మనం యూస్ చేసే మెథడ్స్ ఏంటి అంటే ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్, ఎడ్డీ కరెంట్ డాంపింగ్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్. సో ఇలా యూస్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ సో జనరల్గా మనం యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్లో ఏ క్వాంటిటీ అయితే నువ్వు మెజర్ చేయాలనుకుంటున్నావో సో ఆ యొక్క క్వాంటిటీని బేస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే ఇన్స్ట్రుమెంట్ అనేది పేరు అనేది డిసైడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెజర్ చేయాల్సిన క్వాంటిటీ అనేది కరెంట్ అనుకుందాం. సో మెజర్ చేయాల్సిన క్వాంటిటీ కరెంట్ అయినప్పుడు సో దాన్ని ఏమంటామంటే మనము అమ్మీటర్ అంటారు. అదే నువ్వు మెజర్ చేయాల్సిన క్వాంటిటీ అనేది వోల్టేజ్ అయితే సో దాన్ని మనం ఏమంటామంటే వోల్ట్ మీటర్ అంటాం. సో అదేవిధంగా నువ్వు మెజర్ చేయాల్సిన క్వాంటిటీ పవర్ అయితేనేమో వాట్ మీటర్ అంటాం. సో ఈ విధంగా అండ్ సో వన్ అంటే నీకు కావాల్సిన ఏదైతే ఉంటుందో అది. సో పవర్ ఫ్యాక్టర్ మీటర్ కానీ, ఫ్లక్స్ మీటర్ కానీ, అదేవిధంగా ఇండక్టెన్స్ మీటర్ కానీ, సో అదేవిధంగా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీటర్స్ అనేది యూస్ చేసుకుంటాం. అంటే నువ్వు మెజర్ చేసే క్వాంటిటీని బేస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే వాటి యొక్క టైప్ అనేది చేస్తాం. అంటే అమ్మీటరా, వోల్ట్ మీటరా, వాట్ మీటరా, ఓమ్ మీటరా ఇలా డిసైడ్ చేస్తాం. సో ఇక్కడ అమ్మీటర్ అనేది ఏం చేస్తుంది మనకు మెజర్మెంట్ ఆఫ్ కరెంట్, మెజర్స్ కరెంట్, మెజర్స్ వోల్టేజ్, అదేవిధంగా మెజర్స్ పవర్. సో అదన్నమాట. సో అండ్ సో వన్ ఇంకా సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అమ్మీటర్ కానీ, వోల్ట్ మీటర్ కానీ, వాట్ మీటర్స్లో కానీ మనం ఏం చేస్తామంటే మనం తీసుకునే మీటర్కి ఐడియల్ కేసులో వాటి యొక్క మీటర్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఎలా ఉంటుందంటే మనకు ఐడియల్ కేసెస్లో మనకు అమ్మీటర్కి వచ్చేసరికి 0 ఉంటుంది, వోల్ట్ మీటర్కి వచ్చేసరికి ఇన్ఫైనైట్ ఉంటుంది. సో ఐడియల్ కేస్ సో అమ్మీటర్లో మనకి ఏంటంటే 0 ఇంటర్నల్ రెసిస్టెన్స్. అదే వోల్ట్ మీటర్ అయితేనేమో ఇన్ఫైనైట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఓకే, సో ఐడియల్ కేసెస్లోనేమో అమ్మీటర్ అయితేనేమో 0 ఇంటర్నల్ రెసిస్టెన్స్, వోల్ట్ మీటర్ అయితేనేమో ఇన్ఫైనైట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఇలా ఉంటుందన్నమాట. అదే నీకు ఇన్ కేసు ప్రాక్టికల్ కేసులో తీసుకున్నప్పుడు మనకేంటంటే సమ్ వాల్యూస్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఒక నిమిషం ఐడియల్ కేస్ అన్నాం కదా, ఐడియల్ కేసులో ఈ యొక్క అమ్మీటర్ మనం మెజర్ చేయాలంటే ఈ యొక్క 0 ఇంటర్నల్ రెసిస్టెన్స్ కానీ ఇన్ఫినిట్ రెసిస్టెన్స్ అనేటివి ఎలా ఉంటాయంటే ఈ యొక్క 0 ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది మాత్రం షంట్లో కనెక్ట్ చేసుకుంటాం, ఇదైతేనేమో సిరీస్లో ప్లేస్ చేసుకుంటాం. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న అమ్మీటర్ ఉంది, వోల్ట్ మీటర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మీటర్ తీసుకుందాం, ఇలా ఉంది ఒక అమ్మీటరు. సో ఈ అమ్మీటర్ తీసుకున్నప్పుడు ఇట్ మెజర్స్ కరెంట్. సో
ఈ యొక్క మెజర్మెంట్ ఆఫ్ కరెంట్ కోసం మనం అమ్మీటర్ అనేది యూస్ చేసుకుంటాం. సో వీటి యొక్క వాల్యూ మనం మెజర్ చేయాలి అంటే ఖచ్చితంగా నాకేమవుతుందంటే షంట్లో నేను సమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ప్లేస్ చేసుకుంటే మాత్రమే నాకేమవుతుంది అమ్మీటర్ అనేది మెజర్ చేస్తుంది. సో అంటే ఎలా అంటే ఇదొక అమ్మీటర్ అనుకుంటే సో ఇలా అన్నమాట. సో దీని వాల్యూ ఏంటి అంటే RSH షంట్ రెసిస్టెన్స్ అనేది ప్లేస్ చేసుకుంటాం అమ్మీటర్కి. అదే వోల్ట్ మీటర్ అయితేనేమో దీన్ని ఎలా తీసుకుంటాం, సిరీస్లో తీసుకుంటాం. అంటే ఇక్కడ 0 అంటే 0 ఉండదు, ప్రాక్టికల్ కేసులో సమ్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాల్యూ అని మనం తీసుకుంటాం. సో అమ్మీటర్లో మాత్రం 0 ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ వోల్ట్ మీటర్ అయితేనేమో RSC అంటే సిరీస్లో మనం ఏం చేస్తారంటే ఇక్కడ తీసుకునే వాల్యూ అనేది ఎలా ఉంటుందంటే నాకు ఇన్ఫైనైట్ అనేది తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఫర్దర్ ఇంకా సో నెక్స్ట్ చూడండి. సో జనరల్గా మనకు ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్లో పవర్ లాస్ మనం తీసుకునే క్వాంటిటీ దేని బేస్ చేసుకొని ఈ యొక్క షంట్ రెసిస్టెన్స్ కానీ సిరీస్ రెసిస్టెన్స్ కానీ డిసైడ్ చేస్తామంటే మనం తీసుకునే రెసిస్టెన్స్ వాల్యూ అనేది షంట్లో కానీ సిరీస్లో కానీ తీసుకునే రెసిస్టెన్స్ వాల్యూ అనేది అక్రాస్ మీటర్స్లో ఆ యొక్క రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ కోఎఫిషియంట్ అనేది లోగా ఉండాలి. ఇట్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ విత్ టెంపరేచర్ వేరియేషన్స్. అండ్ వీటి యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉండాలి అంటే కాన్స్టెంట్గా ఉండాలి. అంటే టెంపరేచర్ని బేస్ చేసుకొని అది వేరీ కాకూడదు. ఇంకోటి టైం డిపెండెంట్ కాకూడదు, అంటే బేస్డ్ అపాన్ టైం బట్టి అది వేరీ కాకుండా ఉండాలన్నమాట. సో అలా ఉండాలన్నమాట. సో ఆ విధంగా మనకు ఉండేటివి ఏవేవి ఉన్నాయంటే జనరల్గా ప్రాక్టికల్గా కాన్స్టెంట్ అని కానీ మ్యాంగనీన్ కానీ సో ఇలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. అంటే జనరల్గా మనం తీసుకునే ఈ యొక్క అమ్మీటర్లు కానీ వోల్ట్ మీటర్స్లో కానీ మనం ఏంటంటే ఈ యొక్క కాన్స్టెంట్ని కానీ లేదనుకుంటే మాంగనీని కానీ యూస్ చేసుకుంటాం షంట్లో కానీ సిరీస్లో కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక అమ్మీటర్ తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు నేను ఏం చెప్పాను, అమ్మీటర్ కానీ వోల్ట్ మీటర్ చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మీటర్ తీసుకుందాం. సో ఈ యొక్క అమ్మీటర్లో సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఏమో మెజరింగ్ కరెంట్ IM. ఇట్ కన్సిస్టింగ్ సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. లెట్ us టేక్ దట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈస్ RM. సో నేనేం చెప్పాను, అమ్మీటర్ వాల్యూ అనేది అది పర్ఫెక్ట్గా మనం మెజర్ చేయాలి అంటే డెఫినెట్గా మనం ఏం చేస్తామంటే దానికి షంట్లో సమ్ రెసిస్టెన్స్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఆ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉండాలంటే లో వాల్యూ ఉండాలి. అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే సమ్ రెసిస్టెన్స్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో దీన్నే మనం ఏమంటామంటే RSH. సో ఇందులో ఫ్లో కరెంట్ ఏమో ISH, ఇందులో ఫ్లో కరెంట్ ఏమో I, ఇది ఏమో వోల్టేజ్, ఇదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఎందుకు మనం షంట్లో అమ్మీటర్ షంట్లో లో రెసిస్టెన్స్ మనం ప్రిఫర్ చేస్తాము అంటే సో జనరల్గా పవర్ లాస్. సో పవర్ లాస్ ఈక్వల్ టు I² R.
పవర్ లాస్ ఈక్వల్ టు I² ఇంటూ R. ఎప్పుడైతే నాకు ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అనేది లో వాల్యూ ఉంటుందో అప్పుడే నాకేమవుతుందంటే పవర్ లాస్ అనేది తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ వాల్యూ అనేది హై వాల్యూ ఎగ్జిస్ట్ అయితే పవర్ లాస్ అనేది నాకేమవుతుంది ఇంక్రీజ్ అయిపోతుంది. సో కాబట్టి ఈ యొక్క పవర్ లాస్ క్రైటీరియాని మనం కండిషన్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ అనేది లో వాల్యూగా తీసుకుంటాం. సో అమ్మీటర్లో అక్రాస్ షంట్లో తీసుకునే రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇక్కడ ఆల్వేస్ RSH ఈస్ వెరీ మచ్ లెస్ దాన్ RM. సో మనం తీసుకునే షంట్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది మీటర్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ కంటే కూడా చాలా తక్కువగా మనం ప్రిఫర్ చేసుకుంటాం. ఎందుకు ప్రిఫర్ చేసుకుంటామంటే బేస్డ్ అపాన్ పవర్ లాస్ కండిషన్ బేస్ చేసుకొని. సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అనేది RSH వాల్యూ ఈజ్ వెరీ లో. నెక్స్ట్ దీని యొక్క టెంపరేచర్ కోఎఫిషియంట్ ఎలా ఉండాలంటే మనకు తక్కువగా ఉండాలి. అంటే ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క RSH వాల్యూ దాని యొక్క టెంపరేచర్ కోఎఫిషియంట్ ఎలా ఉండాలంటే తక్కువగా ఉండాలి. అదేవిధంగా రెసిస్టెన్స్ వాల్యూ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ది టెంపరేచర్ వేరియేషన్స్ అండ్ రెసిస్టెన్స్ వాల్యూ ఈజ్ నాట్ వేరియింగ్ విత్ ద టైం. అంటే టైం డిపెండెంట్ కాకూడదు అన్నమాట. ఓకే, సో అది. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఒక అమ్మీటర్లో ఈ విధంగా దాని యొక్క కరెంట్ ఇది, సో దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇది, దాని షంట్లో ఇలా మనం ప్లేస్ చేసుకుంటాం. సో జనరల్గా మనకు అమ్మీటర్ ఎందుకు యూజ్ అవుతుందంటే టు మెజర్ ది కరెంట్. సో అమ్మీటర్ ఎందుకు యూజ్ అవుతుందంటే టు మెజర్ ద కరెంట్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ సర్క్యూట్ తీసుకుందాం. సో ఈ సర్క్యూట్లో ఇన్ ఏ ప్యారలల్ సర్క్యూట్ వోల్టేజ్ ఈజ్ సేమ్. సో ఇక్కడ రాస్తాను చూడండి. సో ఇన్ ఏ ప్యారలల్ సర్క్యూట్ వోల్టేజ్ షుడ్ బి ది సేమ్. సో కాబట్టి ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంటుందో సేమ్ వోల్టేజ్ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇందులో వోల్టేజ్ అన్నప్పుడు ఏమవుతుందంటే నాకు ISH ఇంటూ RSH ఈక్వల్ టు, సో అక్రాస్ మీటర్ దగ్గర ఉండే వోల్టేజ్ ఏమవుతుందంటే నాకు IM ఇంటూ RM. సో దీని దగ్గర ఉండే వోల్టేజ్ ఏమో ISH ఇంటూ RSH. సో దీని దగ్గర ఉండే వోల్టేజ్ ఏమో IM ఇంటూ RM. సో దీని నుంచి నాకు షంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఈక్వల్ టు సో IM ఇంటూ RM ఓవర్ ISH షంట్ కరెంట్. సో ఈ యొక్క సర్క్యూట్కి నేనేం చేస్తానంటే KCL అప్లై చేస్తాను. సో KCL అప్లై అయినప్పుడు ఈ పర్టికులర్ నోడ్కి ఎంటరింగ్ కరెంట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద లీవింగ్ కరెంట్. అంటే ఈ యొక్క నోడ్కి I అనే కరెంట్ ఎంటర్ అవుతుంది, ISH IM అనే కరెంట్స్ అనేవి లీవ్ అవుతున్నాయి. సో కాబట్టి నాకు I ఈక్వల్ టు ISH ప్లస్ IM. బట్ నాకు కావాల్సిన క్వాంటిటీ ఏంటి అంటే ఇక్కడ ISH. సో ISH ఈక్వల్ టు I మైనస్ IM. సో కాబట్టి ఇందులో ప్లేస్ చేసుకుంటే నాకు RSH ఈక్వల్ టు IM ఇంటూ RM ఓవర్ I మైనస్ IM. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ ఈ సైడ్ తీసుకొద్దాం. RSH ఓవర్ RM ఈక్వల్ టు IM ఓవర్ I మైనస్ IM. సో దీన్ని రిటర్న్ చేస్తే ఏమవుతుందంటే RM ఓవర్ RSH ఈక్వల్ టు I మైనస్ IM ఓవర్ IM. సో ఇప్పుడు ఏంటంటే RM ఓవర్ RSH ఈక్వల్ టు సో I ఓవర్ IM మైనస్ IM ఓవర్ IM ఓవర్ ది IM. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే 1 అవుతుంది. సో I ఓవర్ IM మైనస్ 1. ఇదేంటిది RM ఓవర్ RSH. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క I ఓవర్ IMని మనం ఏమంటామంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటారు. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే ఎంతో ఇండికేట్ చేసుకుంటాం. ఇక్కడ M అంటే ఏంటి అంటే I ఓవర్ ది IM. సో బట్ నాకు కావాల్సిన క్వాంటిటీ ఏంటంటే ఇక్కడ సో దీన్ని చూడండి, ఈ -1 ఈ సైడ్ పోతే RM ఓవర్ RSH ప్లస్ 1 ఈక్వల్ టు M.
ఎం వాల్యూ. సో ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ ఏంటంటే దీని నుంచే ఆర్ఎం ఈక్వల్ టు m-1 ఇంటూ ఆర్ఎస్హెచ్, లేదు అంటే ఇదే నుంచి ఆర్ఎస్హెచ్ ఈక్వల్ టు ఆర్ఎం ఓవర్ m-1. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని షంట్ రెసిస్టెన్స్ అనేది మెజర్ చేసుకుంటాం. షంట్ రెసిస్టెన్స్ అనే దాన్ని మెజర్ చేసుకుంటాం. అంటే ఎప్పుడైతే నాకు షంట్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే అందులో ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఏమవుతుంది. ఇక్కడ చూడండి, ఇందులో నుంచి నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 amperes కరెంట్ అనేది పాస్ చేశాను. 10 amperes కరెంట్ పాస్ చేసినప్పుడు ఇందులో ఒక 3 amperes, ఇందులో ఒక 7 amperes అలా ఫ్లో అయింది అనుకుందాం. ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అంటే మనకు మెజర్ చేసే వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే కరెంట్ ఫ్లో బేస్ చేసుకొని. అంటే ఆల్వేస్ కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుందంటే లో రెసిస్టెన్స్ పాత్ గుండా హై కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఆల్వేస్ కరెంట్ చూస్ లో రెసిస్టెన్స్ పాత్. సో ఇక్కడ ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇనిషియల్గా ఒక 10 ohms ఉందనుకుందాం. ఆ టైంలో మనకు ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఒక 3 amperes. అదే నీకు ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ నేనేం చేశాను 10 ohms నుంచి ఒక 5 ohms డిక్రీజ్ చేశాను అనుకుందాం. సో అప్పుడు నాకు ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ విధంగా ఈ యొక్క రెసిస్టెన్స్ వేరీ చేసే కొంది నాకేమవుతుందంటే అమ్మీటర్ యొక్క రేంజ్ అనేది నాకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ యొక్క మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది. ఆ యొక్క మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే m ఈక్వల్ టు I ఓవర్ ది IM. అంటే ఇది టోటల్ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు ది మెజరింగ్ కరెంట్. దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటారు. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే టోటల్ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు ది మీటర్ కరెంట్. సో వాటి యొక్క రేషియో మనం ఏమంటున్నామంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటున్నాం. సో నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చూసాం, అమ్మీటర్ చూసాం. సిమిలర్లీ వోల్ట్ మీటర్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి. సో ఇంతకుముందు దాంట్లో మనం ఏం చేస్తామంటే అమ్మీటర్స్లో బేస్డ్ అపాన్ పవర్ లాస్ని బేస్ చేసుకొని అక్కడ అక్రాస్గా సో అమ్మీటర్లో షంట్లో మనం ఏం చేస్తామంటే సమ్ రెసిస్టెన్స్ అనేది ప్లేస్ చేసుకున్నాం. ఆ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అనేది లో వాల్యూ అనేది ప్రిఫర్ చేస్తాం. అదే ఇన్ కేస్ ఆఫ్ వోల్ట్ మీటర్ అనుకోండి. సో ఈ యొక్క వోల్ట్ మీటర్లో మనం ఏం చేస్తారంటే సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే వోల్ట్ మీటర్ అనేది ఏం చేస్తాం మనం జనరల్గా దేనికి యూస్ చేస్తాం, టు మెజర్ ది వోల్టేజ్. సో ఇది ఒక వోల్ట్ మీటర్ అనుకుందాం. సో దీని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమో RV అనుకుందాం. ఇందులో ఫ్లో కరెంట్ IM. సో ఇట్ కన్సిస్టింగ్ సమ్ ఇంటర్నల్, అంటే ఇందులో మనం ప్లేస్ చేసే కరెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉంటుంది, ఎలా కనెక్ట్ చేస్తామంటే సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సో ఇదేమో నేను అప్లై చేసే వోల్టేజ్. సో అక్రాస్ వోల్ట్ మీటర్ దగ్గర ఉండే వాల్యూ V అనుకుందాం. అక్రాస్గా వోల్ట్ మీటర్ దగ్గర ఉండే వాల్యూ V. సో ఇక్కడ ఏంటంటే RMగా తీసుకుందాం. అంటే వోల్ట్ మీటర్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ RM. IM అంటే అందులో ఫ్లో కరెంట్ మెజరింగ్ కరెంట్ IM. దీని యొక్క రెసిస్టెన్స్ RSC. అంటే వోల్ట్ మీటర్ నాకు వోల్టేజ్ అనేది మెజర్ చేయాలి అంటే ఇక్కడ నేను ఆల్వేస్ మనం ఏం చేస్తామంటే రెసిస్టెన్స్ అనేది సిరీస్లో కనెక్ట్ చేసుకుంటాం. సో హియర్ ద రెసిస్టెన్స్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అదే ఇన్ కేస్ ఆఫ్ అమ్మీటర్లో అయితేనేమో
ప్యారలల్లో కనెక్ట్ చేసుకుంటాం, షంట్లో కనెక్ట్ చేస్తాం. అదే వోల్ట్ మీటర్ అయితేనేమో సిరీస్లో కనెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఈ యొక్క ఆర్ఎస్సి వాల్యూ అనేది ఎలా ఉంటుందంటే నాకు ఈజ్ వెరీ హై. అంటే నేను తీసుకునే యొక్క రెసిస్టెన్స్ వాల్యూ సిరీస్లో మనం కనెక్ట్ చేసే వాల్యూ అనేది ఎలా ఉంటుందంటే హై వాల్యూ తీసుకుంటాం. సో ఎందుకు వాల్యూ తీసుకుంటాం చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క సిరీస్ రెసిస్టెన్స్ వాల్యూ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ. అదే ఇన్ కేస్ ఆఫ్ అమ్మీటర్ అయితేనేమో షంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ మీటర్ రెసిస్టెన్స్. బట్ ఇన్ కేస్ ఆఫ్ వోల్ట్ మీటర్ ద సిరీస్ రెసిస్టెన్స్ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ మీటర్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇందులో ఇక్కడ పవర్ లాస్ ఈక్వల్ టు V square over the resistance. So in case of ammeter, power loss is I square R. In case of voltmeter, the power loss is V square over the resistance R. సో ఎప్పుడైతే నాకు ఈ రెసిస్టెన్స్ వాల్యూ అనేది వెరీ హై ఉంటుందో అప్పుడు నా పవర్ లాస్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇన్వర్స్ రిలేషన్ కాబట్టి ఎప్పుడైతే నా రెసిస్టెన్స్ వాల్యూ హై వాల్యూ నేను మెయింటైన్ చేసుకుంటానో ఆటోమేటిక్గా నాకు పవర్ లాస్ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూని హై వాల్యూని మెయింటైన్ చేయాలి కాబట్టి ఆల్వేస్ రెసిస్టెన్స్ వాల్యూ ఆర్ఎస్సి వాల్యూ ఎలా తీసుకుంటానంటే నేను వెరీ హై వాల్యూని తీసుకుంటాను. ఎందుకు అంటే పవర్ లాస్ క్రైటీరియాని బేస్ చేసుకొని. సో అది. సో ఇంకోటి ఏంటి అంటే ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ హై వాల్యూ నేను మెయింటైన్ చేసుకోవడం వల్ల దాని దగ్గర డెవలప్ అయ్యే వోల్టేజ్ డ్రాప్ అనేది హై ఉంటుంది. ఆటోమేటిక్గా నాకు వోల్టేజ్ వాల్యూ ఇండికేషన్ వాల్యూ అనేది హై రేంజ్ వరకు నేను యూస్ చేసుకోవచ్చు. అదొక రీజన్. సో ఈ యొక్క వోల్టేజ్ అనేది వోల్ట్ మీటర్ని యూస్ చేసుకొని హై వోల్టేజ్ మెజరింగ్ పర్పస్లో మనం ఏంటంటే ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ హై వాల్యూ ఉండడం వల్ల అక్రాస్గా ఎగ్జిస్ట్ అయ్యే వోల్టేజ్ డ్రాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని బట్టి నాకేమవుతుందంటే నాకు వోల్టేజ్ అనేది నేను లాంగర్ రేంజ్కి మనం యూస్ చేసుకోవచ్చు. సో అది. సో ఈ యొక్క సర్క్యూట్లో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ యొక్క స్మాల్ వి అంటే ఏంటి అంటే దీని దగ్గర ఉండే వోల్టేజ్ అంటే మనం తీసుకునే వోల్ట్ మీటర్ అక్రాస్గా ఇంటర్నల్ ఉండే వోల్టేజ్ డ్రాప్. సో ఈ యొక్క వోల్టేజ్ V ఈక్వల్ టు అకార్డింగ్ టు ఓమ్స్లా P ఈక్వల్ టు I ఇంటూ R. సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఏమో IM, దీని దగ్గర ఉండే రెసిస్టెన్స్ ఏమో RM. సో అదే నాకు టోటల్ వోల్టేజ్ డ్రాప్. సో టోటల్ వోల్టేజ్ అన్నప్పుడు ఈ కరెంట్ అనేది ఎంటైర్ సర్క్యూట్లో సేమ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. బట్ నా రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ RM అండ్ సిరీస్ రెసిస్టెన్స్ RSC. సో V ఈక్వల్ టు IR, కాకపోతే ఇందులో కరెంట్ ఏమో IM, రెసిస్టెన్స్ ఏమో RM ప్లస్ RSC. సో V ఈక్వల్ టు IM ఇంటూ RM ప్లస్ RSC. సో దీని నుంచి V ఈక్వల్ టు IM ఇంటూ RM ప్లస్ IM ఇంటూ RSC. సో ఈ వాల్యూ నుంచి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు, సో ఇందులో నుంచి ఈ వాల్యూ ఈ సైడ్ తీసుకొద్దాం. V మైనస్ IM ఇంటూ RM ఓవర్ IM ఈక్వల్ టు RSC సిరీస్ రెసిస్టెన్స్. ఇంకోటి ఏంటంటే, సో అందులో మనం ఏం చేసాం, జనరల్గా అమ్మీటర్లో అయితేనేమో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే ఎలా తీసుకున్నాం ఇక్కడ చూడండి. సో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ సో అమ్మీటర్లో అయితే ఎలా తీసుకున్నాం, M ఈక్వల్ టు I ఓవర్ IMగా తీసుకున్నాం. అంటే టోటల్ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు మెజరింగ్ కరెంట్. సో సిమిలర్లీ ఇందులో ఏం తీసుకుంటామంటే టోటల్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు మెజరింగ్ వోల్టేజ్, టోటల్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు మెజరింగ్ వోల్టేజ్. సో ఇప్పుడు దీని నుంచి M ఈక్వల్ టు V అంటే ఏంది, ఇక్కడ V అంటేనేమో IM ఇంటూ RM ప్లస్ IM ఇంటూ RSC ఓవర్. సో స్మాల్ v అంటేనేమో IM ఇంటూ RM. సో దీని నుంచి ఇప్పుడు నాకు M ఈక్వల్ టు సో IM ఓవర్ RM విత్ రెస్పెక్ట్ టు IM ఇంటూ RM ప్లస్ IM ఇంటూ RSC with respect to IM into RM. IM get cancelled, these two are cancelled. So 1 plus RSC over RM. ఇదేంటి M. సో నాకు కావాల్సిన క్వాంటిటీ ఏంటి అంటే ఇక్కడ నేను తీసుకునే సిరీస్ రెసిస్టెన్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ రిలేషన్ ఎలా ఉందో చూద్దాం. సో దీని నుంచి ఇప్పుడు నాకు M-1 ఈక్వల్ టు RSC ఓవర్ RM. సో దీని నుంచి ఇప్పుడు నాకు సిరీస్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు RM ఇంటూ M-1. సో ఇన్ కేస్ ఆఫ్ వోల్ట్ మీటర్ ద మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఈస్
డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇన్ కేస్ ఆఫ్ అమ్మీటర్ ద మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ నా సిరీస్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఆర్ఎస్సి ఈక్వల్ టు ఆర్ఎం ఇంటూ M-1. ఇన్ కేస్ ఆఫ్ అమ్మీటర్ అనుకోండి, ఆర్ఎస్హెచ్ ఈక్వల్ టు ఏమైంది ఇందులో ఆర్ఎం ఓవర్ ది M-1 అమ్మీటర్. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ యొక్క మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. వాటి యొక్క రేంజ్ ఆఫ్ అమ్మీటర్ కానీ రేంజ్ ఆఫ్ వోల్ట్ మీటర్ కానీ బేస్డ్ అపాన్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని మనకి ఏమవుతుందంటే వాటి యొక్క వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతాయి. ఓకే, సో అప్ టు నౌ వోల్ట్ మీటర్, అమ్మీటర్ బేసిక్స్ చూసాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చూద్దామంటే అమ్మీటర్ ఎక్స్టెన్షన్ అంటే వాటి యొక్క రేంజ్, అంటే నేను హై రేంజ్కి యూస్ చేయాలంటే ఎలా కనెక్ట్ చేస్తాం, అదేవిధంగా వోల్ట్ మీటర్ హై వాల్యూని మెజర్ చేసుకోవాలంటే ఎలా కనెక్ట్ చేస్తామో చూద్దాం. ఓకే, అలా క్లియర్. ఓకే, థ్యాంక్ యూ.